ఎవరి వల్ల లాభం జరిగిందో ఆలోచించి ఓటేస్తే రాయలసీమలో వేరే పార్టీ వాళ్లకు ఒక్కరు కూడా ఓటు వెయ్యరు అన్నారు సీఎం చంద్రబాబు. రాయలసీమ ఈ మాత్రమైనా ఉందంటే ఎన్టీఆర్ఏ స్ఫూర్తి అన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ. కానీ గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదాట్లో ముంచేసిందన్నారు. ప్రాజెక్టులపై పోరాటం చేస్తే తనపై కేసులు పెట్టారన్నారు. 21 మంది ఎంపీలను గెలిపించడంతో ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్నారు సీఎం చంద్రబాబు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు రాయలసీమ ఈ మాత్రం ఉందంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కావాల్సింది కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు ఈ ప్రాంతానికి ముందు చూపుతో ఆలోచించారు, ఎవరి వల్ల మనం అందరం బాగుపడ్డాం, ఏ పార్టీ వల్ల లాభం వచ్చిందో మీరు ఆలోచించుకుంటే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒక్కరు కూడా రాయలసీమలో వేరే పార్టీకి ఓటేరు, అందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేస్తారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే అందరూ కూడా రాయలసీమ అంటే ఇది రాళ్లసీమ, ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాంతానికి ఏమీ చేయలేమంటే కాదు, ఈ ప్రాంతాన్ని ఆదుకుంటామని, ప్రాజెక్టులు కడతామని శ్రీకారం చుట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ప్రాజెక్టులు ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టుదలగా నేను ముందుకు పోయాను. 5 సంవత్సరాలు 14-19లో మీరు చూస్తే 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పరిగెత్తిచ్చాను. బ్రహ్మాండంగా పనిచేశాం. 19-24 వరకు వచ్చిన ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా మీరు తప్పు చేశారని నేను ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, చైతన్యవంతులు చేయాలని వస్తే నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు, డయాఫామ్ వాళ్ళు పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్ళీ ప్యారలల్గా ఆ కాలువని డయాఫామ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది, ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడు గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవనిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు పూర్తి అవుతుంది.